ఫస్ట్ టైం ఎలిగేట్ మండల ఉన్నాం కాబట్టి నిధులు కానివ్వండి ఏమైనా కూడా మండల అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పేసి పథకాలు కూడా అనుకునే ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసుకుంటాము. జరిగింది, దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏమైనా కూడా మండల అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పేసి సభకు పథకాలు కూడా అనుకునే ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసుకుంటాము. అందరికి కూడా కళ్యాణ లక్ష్మి చెట్లు వస్తాయి. గతంలో లాగే ఏది కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే 4 రోజులకు వచ్చి 8 రోజులకు తేవచ్చు, 8 రోజులకు అయ్యేది 15 రోజులకు తేవచ్చు. ఎందుకంటే ఇవాళ అభయస్థం పథకం కింద కూడా 6 స్కీమ్స్ అమలు చేస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వంలో రాకముందు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది. సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఆర్ఎంపీ నుండి శివపల్లి కూడా 2 కోట్లతో వీటి డబుల్ మాసాలు దానికి కూడా మంజూరు ఇచ్చాం. దాని కూడా అయితే వీటిని కొబ్బరిగా పెట్టినాం. రాలేదు మీరు, అది కూడా సాంక్షన్ తీసుకున్నాం. అట్లా దశల వారీగా ఏదైతే మనం మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ చేస్తాం. బస్సులు కూడా ఉన్నాయి కొన్ని వేసేటి. 30 తోట పాత బస్సు, తర్వాత దూలికాట, ఎలిగేడు, సుల్తాంపూర్ నుంచి ఎలిగడ్డ నడిచేది బస్సు. ఆ బస్సు బంద్ అయింది. దానికి ఒక 15 బస్సులు అడిగినాం. వాళ్ళు ఇచ్చిన తర్వాత మనకు అలా చెప్తామని చెప్పారు. ఆ బస్సులను కూడా వేసి గతంలో ఏవైతే నడిచి బంద్ అయిన బస్సులు ఉన్నాయో అవన్నీ కూడా నడిపించే ప్రయత్నం చేద్దాం. ఈ పార్టీ ఆ పార్టీ ఈయన ఆయన ఏం లేదు. ఆ బేసిక్ అందరం కలిసి అభివృద్ధి అవుతుంది, అందరం కలిసి పనులు జరుగుతాయి. తప్పకుండా పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నిధులు కానివ్వండి ఏమైనా కూడా మండల అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పేసి సభాముఖంగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని విధంగా చూసుకుంటాము. ప్రజాప్రతినిధులైనా మేమైనా ఎవరైనా కూడా అధికారులైనా కూడా కృషి చేస్తారు. ఇదే కాక ఇంకా ఇప్పటికీ కూడా గృహజ్యోతి పథకం ద్వారా కొంతమందికి ఇంకా రాలేదు. అవి కూడా మేము ఎంపీఓ ఆఫీస్లో కూడా అప్డేట్ చేయడానికి అని చెప్పేసి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినది ఏమనగా నిర్వహించుటకు అవసరమైనప్పుడు తప్ప తెలియజేయను. దగ్గరగా అందరం వచ్చినా పట్టుకున్నట్టుగా బండిలోడు రావారా అదే ఒకటి తమ్ముడు రైట్ ఓకేనా చేసారు అయిపోయింది వాళ్ళు right.
మండల ప్రెసిడెంట్ గారు మర్చిపోతే శ్రీ పెరకగిద్ద ఆంజనేయ స్వామి దేవస్థానంలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ చింతకుంట విజయరమణారావు ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక ప్రతినిధులు, నా శ్రేయోభిలాషులు అందరికీ నా ధన్యవాదాలు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి నా ధన్యవాదాలు. నేను ఈ దేవస్థానంకు నా తరపు నుండి ఎంత సేవ చేయాలనుకున్నానో అంత చేసి మీ యొక్క మన్ననలు పొందుతానని నేను కోరుతున్నాను. ప్రతి సంవత్సరం ఈ దేవస్థానంలో శ్రీరాముని కళ్యాణం రోజు మా ఇంటి నుండే పుస్తెమట్టలు సంవత్సరం నుంచి గత 50 సంవత్సరాల నుంచి తెస్తున్నాము. మరియు ఇక్కడ నేను దాదాపు 15 ఏళ్ళ నుండి మినరల్ వాటర్ మరియు సిరా ప్రసాదం నా తరపు నుండే ఇస్తున్నాను. తోని ఎంత సేవ అయితే అంత చేస్తానని మీ అందరికీ నేను తెలుపుతున్నాను. సహకరించేందుకు నా యొక్క ధర్మకర్తలు మెంబర్స్ అందరూ సహకరిస్తారని చెప్పానని నేను ఆశిస్తున్నాను. బిర్దిరాజమల్లి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వ భూమి 779 సర్వే నెంబర్ను మరి ఈ దేవాలయానికి దాదాపుగా 10 ఎకరాలు కేటాయిస్తే అందులోకి కొంత శ్మశాన వాటికి పోయి మిగిలిన భూమి దీనికి ఉన్నది. అందులో మరి మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ యొక్క మామిడి తోటను ఈ దేవాలయానికి నిరంతర ఆదాయం వచ్చే విధంగా ఆనాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ 5 ఎకరాల్లో మామిడి తోటను పెంచి ఈ గుడికి శాశ్వతమైన ఆదాయం ఉండే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. సతీష్ గిట్రా ఆగండి ఆగండి. ఎండాలు కూడా బాగున్నాయి. అదొకటి కూడా వర్క్ చేస్తూ మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతోనే ఉండడం కలపడం జరుగుతుంది. వాళ్ళకి ఈ ప్రిపరేషన్ అనేది ఒకవేళ 10/10 GPA వచ్చినట్టయితే ఆ ట్రిప్ లైట్కి వెళ్తే ఒక 6 years అవుతే మొత్తం ఈ చదువుకుంటే మన ఎన్వైరన్మెంట్ ఎంపీఓ హెడ్ మాస్టర్ ఈ టైంలో మీరు సహకరించేవారు తప్ప
లాస్ట్కి వచ్చానండి ప్లీజ్ తొందరగా. రైట్. Boys, get ready. 10th class boys of English and Telugu medium. Get ready to command combination material. ఫోటో పంపిస్తాడు. విద్యార్థులు చదువుతో పాటు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు ఎంపీపీ నూనెటి సంపత్ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలోని శ్రీ సరస్వతి విద్యాలయంలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు ప్రయోగాలను తిలకించి వాటి ఉపయోగాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీలను పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ శాల్వాలతో సన్మానించారు. పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులకు చదువుతో పాటుగా విద్యను నేర్పిస్తూ వారికి ఉన్నటువంటి నైపుణ్యతను బయటికి తీయడం, వారు రేపు భవిష్యత్తులో ఎలాంటి రంగానికి వెళ్ళినా కూడా ఆ నైపుణ్యతతోటి వాళ్ళు ఇంకా పై చదువులకు కానీ రేపు భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండే విధంగా ఇవాళ చిన్నప్పటి నుండే సానా బట్టి విద్యార్థిని తీర్చిదిద్దడం సార్కి వారు వెన్నతో పెట్టిన విద్య కూడా ఎంతోమంది పిల్లలకు విద్య నేర్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఎంతోమంది పిల్లలను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినటువంటి ప్రసాద్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లోపాలను చూపించే విధంగా, అదేవిధంగా వాతావరణ లోపాలను చూపించే విధంగా, అదేవిధంగా పిల్లలకు మరి రాబోయే రోజులలో ఉన్నటువంటి ఏదైనా ముందు భావితరాలకు చూపించే విధంగా చేపట్టినటువంటి ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమానికి బాగా చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు పోలీస్ స్టేషన్ అంటే ఏంది, అదేవిధంగా హౌస్, డబుల్ బెడ్రూమ్ హౌస్ అంటే ఏంది, అదేవిధంగా పిల్లలు తీసుకోపోయే ఆహార అలవాటు ఏంది అనేది పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది. మనసు అంటే ఖాళీ పాత్ర కాదు, నింపడానికి శీర్షిక. అయితే అందులో మనం హైదరాబాద్ వెళ్ళలేకపోతే వాళ్ళే పెద్దపల్లికి వచ్చి రామకృష్ణ మిషన్ వాళ్ళు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వాళ్ళే ఇక్కడ బహుమతి ఇవ్వడం జరిగింది. ఇలా మేము అనేక సార్లు పోటీ పరీక్షలు నిర్వహించడం. మొన్న మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది.